క్రీస్తు యేసునందు మనలను ఆత్మికులుగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు కోపం అనే పాపమును విడిచిపెట్టాలని మనతో మాట్లాడబోచు ఉన్నాడు. వాక్యానుసారంగా మనం ధ్యానం చేద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహుడా, ఘనతకారుడా, మా గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రము. కోపం అనే పాపమును విడిచిపెట్టి ప్రభువా నీలో అంటుకట్టబడిన జీవితము ప్రభువా, నీ చిత్తానుసారంగా నీ మహిమార్థమై మేము జీవిస్తూ ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపడే వరుసలో, నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో మమ్మల్ని అందరూ మీరు ఆయత్తపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో కోపం అనే పాపమును విడిచిపెట్టాలని, ఈ కోపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు 252 పర్యాయాలు వ్రాయడం జరిగింది. దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు ఈ కోపము గురించి, త్రియేక దేవుని యొక్క కోపము తన పట్ల ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్క మానవుని పట్ల ఏ విధంగా ఉంది అనేది వాక్యంతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, 30వ సంకీర్తన 5వ వచనము. దేవుని యొక్క కోపము నిమిషమాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటుంది. నిజమే, ఏ యోగ్యత లేని మానవాళి మనమందరము కూడా ఏ యోగ్యత లేని వారము. ప్రేమ అనే హేతువు చేత ప్రియకుమారుడైన క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మన పాపములన్నీ కూడా విమోచించి తండ్రితో సమాధానపరిచి ఒక క్రొత్త జీవితాన్ని మనకి బాప్తిస్మం ద్వారా బహుమానంగా అనుగ్రహింపచేశాడు. మన పాత జీవితం అంతా సమాధి చేసి. కాబట్టి రక్షణ పొందుకున్న మనమందరము కూడా రూపాంతరం చెంది ఉన్నాం. కాబట్టి మరలా పాత జీవితం వైపు మనం చూడడానికి వీలు లేదు. నాగటి పైన చేయి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు కాదని వాక్యంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. కోపం అనే పాపమును విడిచిపెట్టాలి. అది మనలో కూడా ఆయన పోలికలో ఆయన స్వరూప్యమందు నిర్మించుకుని ఉన్న మానవుడు. ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు సర్పం యొక్క మాటలకు ప్రేరేపితమయ్యారు. దేవుని యొక్క మహిమను కోల్పోయారు. కోల్పోయిన మహిమను మనకి ఇవ్వడానికి పరిశుద్ధ రక్తాన్ని దారపోసారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన శరీరంలో పాలి భాగస్తులుగా మనల్ని కూడా అమర్చుకుని ఉన్నాడు. ఒక్కొక్కరము ఒక్కొక్కరికి అవయవాలమై ఉన్నామంట. క్రీస్తు సంఘం అనే శరీరములో మనమందరం కూడా పాలిభాగస్థులం ఉన్నాం. ఆయాసకరమైన క్రియ, ఆయాసకరమైన కోపం అనే పాపమును మనము అసహించుకోవాలని, విడిచిపెట్టాలని దేవాది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి యాకోబు గారు కోపము గురించి మాట్లాడుచూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలంట. ఎలా ఉండాలి? పరిశుద్ధ రక్తం చేత కడుగబడిన ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తుకు సాక్షులముగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? వినుటకు వేగిరపడే వారిగా ఉండాలంట, మాట్లాడుటకు నిదానించువారుగా ఉండాలంట, కోపించుటకు కూడా నిదానించువాడునై ఉండాలి. కోపము ఎందుకు ఉండకూడదు? ఎందుకు నిదానించాలి? నిజమే, మనకి ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది. మనల్ని అర్థం చేసుకోవడం లేదని, మన బాధను అర్థం చేసుకోవడం లేదని. మనలో ఏ స్వార్థం లేదు కదా, ఒకరి ఎడల ఎటువంటి అసూయ మనలో లేదు కదా. అయినా ఎందుకు మనల్ని అర్థం చేసుకోవడం లేదు? మన పట్ల ఎందుకు స్వార్థపూరితంగా ప్రవర్తిస్తూ ఉన్నారని బాధ చెప్పే ప్రక్రియలో కోపం వస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో ఆ కోపము మనకి హాని తలపెట్టే పరిస్థితులు కూడా మనకి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మౌనం వహించాలి. లేకపోతే ఏమవుతుందంటే, చూడండి, ఇదే యాకోబు గారు తన పత్రికలలో 1వ అధ్యాయం 20వ వచనంలో అంట, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదంట. దేవుడు మన పట్ల ఒక చిత్తము, ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక చిత్తము నెరవేర్చబడాలి అంటే ఈ కోపము అడ్డంకుగా ఉందంట. ఈ కోపం అనే పాపమును విడిచిపెట్టాలి. లేకపోతే దేవుడు మన పట్ల ఆయన కార్యాన్ని జరిగించుకోవడం చాలా కష్టం. కాబట్టి దేవుని నీతిని మన పట్ల జరిగించుకోవాలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడుని లేడు కదా.
దుర్నీతితో ఉన్న మన జీవితాలను నీతి సాధకములుగా మార్చడానికి పరిశుద్ధ రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు దారపోస్తారు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికలు ఎలా ఉన్నాయంట? ఆయన కోపము నిమిషం మాత్రము. మనం ఏ పాటి వారమండి? ఏ పాటి వారం? ఏ అర్హత, ఏ యోగ్యత లేని వారం కదా. కాబట్టి మన కోపము కూడా నిమిషం మాత్రమే ఉండాలని వాక్యంతో, ఎందుకంటే నిమిషం మాత్రం ఉండకపోతే దేవుని యొక్క నీతిని ఘనమైన కార్యంలో నెరవేర్చలేము, పాలి భాగస్థులంగా మనము ఉండలేము. భూమి అన్నంతిటిలో మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే ఆయన చేసినటువంటి అపరాధములు కర్రతో బండను చూపించమంటే కోపంతో ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు శోధించిన తీరును బట్టి, పరమ తండ్రిని అవమానకరంగా మాట్లాడిన విధానాన్ని బట్టి, విశ్వాసపు మాటల వల్ల ఏమండి అరణ్య మార్గములో ఆకలి దప్పులతో మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా మోషే? అక్కడ క్షయమైన ఆహారం తింటూ బానిస బ్రతుకులు బ్రతుకుతూ కనీసము ప్రాణాలతోనన్నా ఉన్నాం, కానీ ఆకలి దప్పులతో ఇక్కడ అరణ్య మార్గంలో చంపడానికి తీసుకుని వచ్చా. అనేక మార్లు శోధించారు అవిశ్వాసపు మాటలు కదండి. కొన్నిసార్లు పరమ తండ్రే వారిని శపిస్తానంటే, ప్రభువా నీ ఆశీర్వాదము వారి పట్ల ఉంచయ్యా, నీ దయ, నీ కృప ఉంచయ్యా అని అనేక మార్లు వేడుకున్నాడు. కానీ అతనికి ఒక మారు విసుకొచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది కదా. ఫరో కుమారుడు అనిపించుకునుట కంటే క్రీస్తు కొరకైన అల్పకాల భోగభాగ్యములు అనుభవించుట కంటే క్రీస్తు కొరకైన నింద నాకు గొప్ప మేలని క్రీస్తు కొరకైన నిరీక్షణతో ఉన్నటువంటి మోషే ఫరోకి దేవుడుగా నియమించాడంట. దేవాతి దేవుడు ఫరోకి బుద్ధి చెప్పాడు 10 తెగుళ్లతో. అలాంటి మోషేకి కోపం వచ్చింది. ఒక మారు కోపం వచ్చి కర్రను చూపించమంటే బండకి ఆ బండను కొట్టడం జరిగింది. ద్రోహులారా అని రెండో మాట ఏమండి కోపముతో అన్నటువంటి దానికి శిక్షగా కానాను దేశానికి వెళ్ళేటటువంటి గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు. ఆధిక్యత కాలేబు యెహోషువ పొందుకోవడము జరిగింది. మన కోపము సుమతి శతకంలో ఉంటుంది కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే రక్షణ అంట. అంతేకాకుండా తన సంతోషమే స్వర్గం అంట. తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి అని సుమతి శతకం ఏమంటే చదువుకునే పిల్లలకు పాఠ్యాంశాల్లో వ్రాయబడింది. నేను కూడా చదివాను. ఏంటి? తన కోపమే తన శత్రువు అంట, తన శాంతమే తన రక్షణ శాంతము ఒక రక్షణ కవచముగా దేవాతి దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము కోపపడితే వచ్చేటటువంటి నష్టములు ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, కయ్యను యొక్క అర్పణను దేవాతి దేవుడు లక్ష్య పెట్టలేదని ఏమండి తన సహోదరుడి మీద వ్యసనాక్రాంతుడై కోపపడుచు ఉన్నాడు. తన బ్రతికినంత కాలము దేశ దింబరు వగుదువు. ఆ కోపం నుంచి ఏమొచ్చిందంటే క్రోధం వచ్చింది, అసూయ వచ్చింది. అసూయతో ఆ క్రోధముతో తన సహోదరుని చంపడానికి కూడా ఏమాత్రము వెనుకాడలేదు కయ్యను. బ్రతికినంత కాలము చంపిన క్రోధం వల్ల ఏమండి తన సహోదరుని నరహత్య చేయడం వల్ల వచ్చిన శిక్ష ఏంటండి? నా దోష శిక్ష భరించలేనంత గొప్పదిగా ఉందయ్యా, దీన్ని నా నుంచి తీసివేయ్యా. బ్రతికినంత కాలము దేశదింబరిగా నువ్వు ఉంటావని దేవుని యొక్క శాపమును పొందుకోవడము జరిగింది. దేనికి? కోపము, అర్పణను స్వీకరించలేదని. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనము. అంతేకాకుండా యోనాను నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. మరలా తిమింగళం ఏ విధంగా మింగింది, మరలా నినివే పట్టణానికి ఏ విధంగా వచ్చాడు, ఆ ఓడ నావికుడు నిద్రపోతా అని ఏ విధంగా హెచ్చరించాడు. నా వల్లే ఈ యొక్క ఓడ మునిగిపోచున్నది, దేవుని యొక్క కోపం నా వల్లనే అని చెప్పి నన్ను సముద్రంలో పడవేయండి అంటే ఏ విధంగా చేప కడుపులో సురక్షితంగా చేపకు ఆజ్ఞాపించాడు. నా పోలికలో ఉన్న నా కుమారుని సురక్షితంగా ఉండాలి. నీ యొక్క శరీరంలో ఉంది సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక ప్రవక్త. ఏమండి మరలా వెళ్ళాడు. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అంటే వారు చెడు నడతలను మానుకొనగా దేవుని యొక్క ఉగ్రత వారి నుంచి వెడలిపోయినని వాక్యం తెలియపరచబడింది. ఆ యొక్క ఉగ్రత వెడలిపోయిందని సంతోషించక ఏమంటూ ఉన్నాడు? కోప్పడుతూ ఉన్నాడట. నువ్వు ఇలా చేస్తావని
నీ దయా దాక్షిణ్యం వారి పట్ల కనుపరుస్తావని నాకు తెలుసయ్యా, అందుకని నేను తర్షీషు పట్టణానికి వెళ్ళానని ఏం చేస్తున్నాడంట, కోపగించుకుంటూ ఉన్నాడంట. ఆ పట్టణస్థులపై నా యొక్క కనికరము చూపించినందుకు, పశ్చాత్తాపపడి వారి మీద దయ చూపించినందుకు నీవు కూడా వారి పట్ల నీవు దయ చూపించాలయ్యా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దేనికి? కోపం వచ్చిందంట. ఇది అనవసరమైన కోపం, వ్యర్థమైన కోపం ఇది. అంతేకాకుండా యాకోబు తన అన్నయ్య యొక్క ఏసావును మోసగించడం వల్ల రిబ్కా తన తల్లి యొక్క మాటలకు, రిబ్కా చేసిన పాపం కూడా ఇక్కడ ఏమీ లేదు. ఆల్రెడీ యాకోబే జ్యేష్ఠత్వపు హక్కులు పొందుకోవడానికి ఏసావు తన స్వయంకృత అపరాధమే కారణము. జ్యేష్ఠత్వపు హక్కులు తనే అమ్ముకున్నాడు. చిక్కుడుగాయి ఆ ఎర్రని కూర నాకు పెట్టుమని ఆకలితో ఉన్నటువంటి ఏసావు అడిగాడు. దానికి బదులుగా నాకేమిస్తావంటే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు అక్కడే కదా, స్వయంకృత అపరాధం. మరలా దేవుడు ఒక సంకల్పం నెరవేర్చబడాలి. ఏంటంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఆ లేఖనం నెరవేర్చబడాలి. అందుకనే ఏమండి మారు వేషం వేసుకుని వెళ్ళి, ఆల్రెడీ ఏమండి ఆ స్వరం చూస్తేనేమో యాకోబుగా ఉంది, తడివి చూస్తేనేమో ఏసావుగా ఉన్నావు. ఏంటంటే అయినా కూడా ఎలాగైతే తండ్రి గారికి భోజనం పెట్టాడు, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం పొందుకోవాలని పొందుకున్నాడు. ఏమండి దీనికంటే ముందుగా జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకుంది, జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైనటువంటి ఏసావు వంటి వాడు చరిత్రలోనే లేడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హక్కును పొందుకున్న తరువాత రిబ్కా చెప్తుంది యాకోబుకి, నువ్వు నీ అన్న నుంచి నీ ప్రాణాలను కాపాడుకోవడానికి నీ మేనమామైనటువంటి లాబాను దగ్గరికి నువ్వు వెళ్ళిపో, పారిపోయి అక్కడ సురక్షితంగా ఉందని చెప్పి పంపిస్తుంది. అక్కడ ఏమైందంట, యాకోబు చాలా కోపంతో ఉన్నాడంట తన యొక్క సహోదరుని మీద. ఏమండి మోసం చేసిన తీరును బట్టి ఆ కోపంతో ఉన్నటువంటి తన అన్న నుంచి కాపాడుకోవడానికి తన తల్లి తన కుమారుని ఎక్కడ పంపించింది, తన యొక్క అన్న ఇంటికి పంపడము అనేది జరిగింది. పగ తీర్చుకోవడం అనేది మన పని కాదండి. అందుకని గల్తీలకు రాసిన పత్రికలో శరీర కార్యాలు ఉన్నాయి. దాంట్లో ఏంటి, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో క్రోధము, కలహములు, ద్వేషములు, మత్సరములు, ఏమంటే కక్షలు, క్రోధములు అవన్నీ ఉన్నాయి. శరీర క్రియలన్నీ ఉన్నాయి దాంట్లో. కోపము తర్వాత ఏమొస్తుందంటే, ఇంకా కోపం కంట్రోల్ చేసుకోలేకపోతే క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, ద్వేషంలోనే కలహం వస్తుంది, కోపం వస్తుంది, తర్వాత మత్సరం వస్తుంది, క్రోధం వస్తుంది, కక్షలు వస్తాయి. ఏమండి అవి దేనికి దారితీస్తాయి అంటే మనిషిని చంపడానికి కూడా ఏమాత్రము కూడా మనిషి తన సుగుణాలను మర్చిపోయి క్రూర మృగాల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. నేటి దినాల ప్రస్తుత సమాజం తల్లిదండ్రులు బిడ్డలే చంపుతున్నారు, బిడ్డల్ని తల్లిదండ్రులు చంపుతున్నారు. ఏమంటే చిన్న చిన్న బిడ్డలను చంపేస్తున్నారు. దేనికి? వారిలో ఉన్నటువంటి మానవత విలువలు కోల్పోతూ ఉన్నారు. ఏమండి అందుకని చూడండి, ఆ శరీర క్రియలను మనం విసర్జించాలి. కోపం అనే పాపం చాలా భయంకరము, నరహత్య చేయడానికి కూడా దారితీస్తుంది. ఒక మనిషిని నాశనం చేయడానికి, ఒక మనిషి పతనాన్ని కోరుకుంటుందా కోపము. దేవుని యొక్క కోపం ఎలా ఉంది అంటే మనుషుని పట్ల ఆల్రెడీ ఇంతకు ముందే మనం చదివాం కదా, నిమిషం మాత్రం ఉంటుంది ఆయన కోపము. పగ తీర్చుకొనుట దేవుని పని, యుద్ధము యెహోవాదే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ఏమండి సమస్తము మేలుకరంగా జరిగించువాడు ఆయనే. ఏమండి మన శత్రువుని మన పాదాల కింద అణగదొరుకువాడు ఆయనే. కాబట్టి యుద్ధము యెహోవాదే. మన పట్ల ఎవరైనా అమర్యాదగా నడుచుకున్నారా, మనకి గీడు తల పెట్టారా, విడిచిపెట్టు, దేవుని చేతికి విడిచిపెట్టు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చూస్తావు. వారి కళ్ళ ముందే శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచువాడు ఆయనే. శత్రువులను మన పాదముల కింద అణగద్రొక్కువాడు ఆయనే. చూడండి పరమ తండ్రి యొక్క కోపం ఏ రీతిగా ఉంది అనేది మనం ఆలోచన చేస్తే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలంట అనేక మంది దేవతలకు వారు ఆరాధన చేస్తున్నారట. దాన్ని బట్టి దేవాతి దేనికి యెహోవా తండ్రి కోపం వచ్చిందంట. ఏమొచ్చింది? విగ్రహారాధన, పైన ఆకాశం అందే కింద భూమి అందే గాని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
దేనికి మనం సాగిలపడకూడదు. విగ్రహారాధన పాపం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ యొక్క విగ్రహారాధన బట్టంట యెహోవా తండ్రికి వారి మీద కోపం వస్తూ ఉన్నది. అంతేకాకుండా యెరూషలేము ప్రజల యొక్క అనేక మంది పరమ తండ్రిని ఆరాధించేటటువంటి దేవుని బిడ్డలకంట అనేకమైన శోధనలు, శ్రమలు వస్తూ ఉన్నాయంట. ఆ మాట విన్నప్పుడు, చూస్తున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా నిజంగా దేవుని ఆరాధన నిజముగా మొరపెట్టువానికి అతి సమీపంగా ఉంటానని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ వార్త వినినప్పుడు నమ్మకస్తుడైనటువంటి నెహెమ్యాకు కోపం వస్తుందంట, కోపపడుచు ఉన్నాడంట. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నెహెమ్యాకి కోపం వస్తుంది. పోత పోసినటువంటి దూడలకు, బంగారంతో చేసినటువంటి ప్రతిమలకు దూడలను తయారు చేసి వాటికి సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారంట ఇజ్రాయేలు ప్రజలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం, నీవు ఊరకుండము, నా కోపం వారి మీదకి నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో. ఇజ్రాయేలు ప్రజలు అనేక మార్లు హెచ్చరించాడు మోషే, అయినా వినడం లేదు. ప్రతిమలకు నమస్కరిస్తూ ఉన్నారంట. నీ కళ్ళ ముందే వారిని నేను నాశనం చేస్తాను, ఒక క్రొత్త జనాంగాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పినా కూడా మోషే వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా నీ కరుణ వారి పట్ల చూపించు, నీ కటాక్షము, నీ దయ వారి పట్ల చూపించు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా మహా జ్ఞానవంతుడు జ్ఞానిటువంటి సలోమాను గారు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్రపడి కోపపడకు, బుద్ధిహీనుల అంతరంద్రియములలో కోపము సుఖ నివాసము చేస్తుందంట. ఏంటంటే కోపము ఆత్రంగా వచ్చేస్తూ ఉంటది. కొంతమంది మనకి రెచ్చగొడుతూ ఉంటారు, వాళ్ళు తప్పు చేస్తారు, చాప కింది నీరు లాగా చేయాల్సిన పనులన్నీ చేసేస్తారు. మనకి బాధ కొద్దీ ఒకటి కాదు ఏమండి, మనం కోలుకోలేని ఎన్నో కీడు మనకి చేస్తూనే ఉంటారు. మనం మౌనంగా ఉంటాం కదా, దాన్ని చూసి వాళ్ళు ఏమంటారు, చేతగాని తనం అనుకుని ఇంకా చెయ్యకూడని పొరపాట్లు చేస్తూనే ఉంటారు. మనకేమో కీడు చేయడం రాదు, మనకేమో హాని చేయడం రాదు, వారిని నాశనం చేయడం రాదు. వారి పని ఏంటంటే మనము నవ్వడం కూడా వారికి ఇష్టం ఉండదు, ఒక మంచి వస్త్రాలు వేసుకోవడం కూడా వారికి ఇష్టం ఉండదు. వారి కళ్ళ ముందు చక్కగా నవ్వుతూ తిరుగుతున్నా ఓర్వలేరు వారు. ఏమండి, స్వార్థం ఎలా ఉంటదంటే, నేను బాగుండాలనుకోవడం మంచిదే, కానీ నేను మాత్రమే బాగుండాలి, మిగతా వారందరూ కూడా నాశనం అవ్వాలి అనేటటువంటి సమాజంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. ఏమండి, ఏమవుతుందంట, ఆత్రపడి వారి మీద మనం ఏం చేయకూడదంట, కోపపడకూడదు. కోపపోస్తే దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చలేము. అదే విధంగా నీతి పనులు మనం చెయ్యలేము. మనలో ఒక దోషిగా సమాజంలో నిలబెట్టాలని వారు శతవిధాలు ప్రయత్నిస్తూ ఉంటారు, మనల్ని రెచ్చగొట్టడానికి. ఏమండి, బాధ తట్టుకోలేక ఏంటి ఇలాగ ప్రవర్తిస్తున్నారో మనకు కోపం వస్తుంది. ఏమండి, కాబట్టి వారిని క్షమించి దేవుని చేతికి వారిని విడిచిపెడదాం. అంతేకాకుండా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో, ఒకని సుబుద్ధి వాని దీర్ఘశాంతము ఇచ్చింది. ఏమొస్తుందండి, ఒకని మంచి బుద్ధి, మనము శాంతంగా ఉన్నట్లయితే ఏమవుతుందంట, మనకి దీర్ఘశాంతాన్ని దేవాతి దేవుడు మనకి దయచేస్తాడంట. ఆ కోపంలో, ఆవేశంలో మనమే కొన్ని సందర్భాలలో కీడు తలపెట్టుకుంటామేమో. ఆ కీడు తలపెట్టుకుంటే బ్రతకలేము కదా. ఏమండి, అందుకనే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మనం శాంతమూర్తులంగా ఉండాలి అంటే, కోపం మన నుంచి వెడలిపోవాలంటే ఏమవుతుంది, మృదువైన మాట కోపాన్ని చల్లార్చును. మృదువైన మాట. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆత్మ ఫలములో ఉన్న 9 సుగుణాలు మనము కలిగి ఉండాలి. మనలో కోపం ఉండకూడదండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహమనునవి. ఏమండి, ఈ 9 సగుణాలు మనలో ఉంటే మనము ఖచ్చితంగా మనం బ్రతికినంత కాలం దీర్ఘశాంతంతో బ్రతుకుతాం. ఆ 9 సుగుణాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా కోపం మన నుంచి దూరం అవుతుంది. బిడ్డలు కూడా ఉడుకు రక్తం అంటారు యవన వయసులో ఉండేటటువంటి వారు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి.
ఈ లోకంలో బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే ఖచ్చితంగా వారికి విద్య. ఇంతకు ముందు విద్య లేనివాడు వింత పశువు, కానీ ఇప్పుడు ఎంత చదువుకున్నా వారిలో మంచి సుగుణాలు ఉండడం లేదు. ఏమండి, క్రూర మృగాల వల్ల ప్రవర్తిస్తూ ఉన్నారు. నైతిక విలువలు నేర్పించాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు. అందుకనే సుమతి శతకం ఏంటండి, తన కోపమే తనకి శత్రువు అంట, తన శాంతమే తనకి రక్ష అంట, తన సంతోషమే తనకి స్వర్గం అంట, తన దుఃఖము నరకమండ్రు తథ్యము సుమతి. ఏమండి, దుఃఖపడుచు, వేదన చెందుతూ, కోపపడుచు ఉంటే మనం దేవుని యొక్క నీతినే కాదు, ఈ లోకంలో మనం బ్రతకడం కూడా చాలా కష్టం. కాబట్టి కోపమును మనము విడిచిపెడదాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది కదా. యెరూషలేము దేవాలయంని పాడు చేస్తూ ఉన్నప్పుడు, వ్యాపార గృహముగా దాన్ని మారుస్తూ ఉన్నప్పుడు, నా మందిరము సమస్త జిల్లకు ప్రార్థనా మందిరం అని మీకు తెలియదా, దీన్ని గొంగల గృహగా ఏ రీతిగా చేస్తున్నారని ఆయనకి కోపం వచ్చింది కదా. కాబట్టి మన దేహం, నీ హృదయమే దేవునికి ఆలయం. కాబట్టి దేవుని యొక్క నీతి కార్యంలో మనం పాలిభాగస్సులుగా ఉండాలి అంటే కడ వరకు నమ్మకంగా బ్రతకాలి. మనము నీతి కార్యము, ఇది రక్షణ కార్యంలో మనం పాలిభాగస్సులు అవుతూ అనేకులను ప్రభు వైపు ప్రభావితం చేయాలంటే ఖచ్చితంగా మనం కూడా దేవుని యొక్క లక్షణాలు, సుగుణాలను కలిగి ఉండాలి. అందుకని నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోల్చి నడుచుకోండి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘంలో చూసినప్పుడు 4వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలంట, కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే సమయం వరకు మీ కోపము ఉండకూడదని మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏమండి, మనలో ఉన్న కోపము, ఆవేశము మనము తీసివేసుకుందాము. దేవుని యొక్క వాక్యంతో మనలో మనం బలపరచబడుతూ, ఏమండి, ఓదార్పు పొందుతూ, దేవుని యొక్క దయగల మాటలతో మనం, ప్రభువా అనేక మంది నా కీడు తలపెట్టాలని చూస్తున్నారయ్యా, ఏ స్వార్థము లేక, ఏమండి, హాని తలపెట్టే లక్షణాలు నాలో లేకపోయినా నన్ను ప్రతిదినము నా పతనాన్ని కోరుకుంటూ నాకు కీడు తలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రభువా దేవుని పాదాల చింత విజ్ఞాపన చేద్దాము. దేవుని పాదాల చింత కన్నీరు కాదుతాం. రక్షింప నేరకినట్లు యెహోవా హస్తం కృచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు కదా. కాబట్టి కోపం అనే పాపం అనే నుంచి మనం విడిచిపెట్టి దేవుని యొక్క నీతిని నెరవేర్చే వారంగా మనం ఉంటూ ఆ రీతిగా మనం జీవితాం. దేవాతి దేవుని మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. కోపం అనే పాపమును విడిచిపెట్టి ప్రభువా నిన్ను హత్తుకుంటూ ప్రభువా నీ చిత్తానికి లోబడుచు ప్రభువా నీకు స్తోత్రం. నిన్ను పోలి ఈ లోకంలో బ్రతుకుతూ ప్రభువా అనేకమైన నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించే వరుసలో ప్రభువా నీ రక్షణ సునాదం వినిపించే వరుసలో నీతియుక్తమైన జీవితం మేము జీవిస్తూ నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఆయత్తపరచమని, లోక కళ్యాణం కొరకు మమ్మల్ని అందరూ కూడా సాధనాలుగా వాడుకుంటున్న దేవా ఏవిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభువా. కడవరకు నీకు నమ్మకంగా జీవించేటటువంటి భాగ్యము, నీ రాజ్యస్థాపన కొరకు ప్రయాసపడుతూ నీ రాకడ కొరకు సిద్ధపడే వరుసలో నన్ను మమ్మల్ని అందరినీ మీరు దీవించమని, ప్రస్తుతము మా సమాజంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు క్రూర మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రభువా. చిన్న చిన్న బిడ్డలే పాడైపోవచ్చు ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి తల్లిదండ్రులకు తగిన జ్ఞానం దయచేయండి. బిడ్డలు భయభక్తులతో ఏ రీతిగా పెంచాలో తగిన జ్ఞానం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా. ఇహలోక మాలిన్యం అంటకుండా ప్రభువా నోటి ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా ఎటువంటి పాపంలో పడకుండా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయమని, నీ జీవ కిరీటాన్ని పొందుకునే వరుసలో మమ్మల్ని అందరినీ మీరు ఆయత్తపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది, సమాధానము కలుగును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.